ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ 4వ రోజు పూల సంబరంలో నానే బియ్యం బతుకమ్మ విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. పండగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు. శరీరం నిలవాలంటే అన్నం కావాలి, అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే 10 మందితో కలిసి పంచుకునేది. అది బలవర్ధకమైనదై ఉండాలి. రుచిగా ఉంటే మరీ అడిగి తింటారు. ఎదుగుతున్న ఆడపిల్లలకి ఇది చాలా అవసరము. రాక్షస సంహారం కోసం 9 రోజుల పాటు పోరాడిన జగన్మాత ఆకలితో అలసిపోయి ఉంటుందనే భావనతో 4వ రోజు నానిన బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. అందుకే ఇవాల్టి బతుకమ్మను నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని కడిగి నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి మెత్తగా పిండి చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లా చిన్న ఉండలు చేస్తారు. వీటిని పచ్చి పిండి ముద్దలని పిలుస్తారు. శరదృతువులలో వచ్చే అనేక పండుగలలో పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి బియ్యానికి కొదవ ఉండదు. పైగా ఇవంటే అమ్మకి ఎంతో ప్రీతి. అందుకే నాన్న బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడతారు. ఈరోజు తంగెడు, గూనుగు తదితర పూలను 4 ఎత్తులలో పేర్చి గౌరమ్మను వాటిపై పెడతారు. 9 రోజులు రకరకాలుగా గౌరమ్మను మహిళలు పూజిస్తుంటారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పించి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు. తాము సౌభాగ్యవంతులుగా జీవించాలని, పాడి పంటలతో పిల్లా జల్లలతో సంతోషంగా జీవించాలని పూజలు చేస్తూ ఉంటారు.